ఈ లోకంలో ఎలాంటి సమస్యకైనా విజయాన్ని ఇచ్చేది మనసు. అందరికి దేవుడు ఒకటే మనసు ఇచ్చాడు. మన మనసు ఆయుధం లాంటిది. పదును కలిగిన ఆయుధాలు ఉంటాయి, పదును లేని ఆయుధాలు ఉంటాయి. బుల్లెట్ లోడ్ అయి ఉన్న ఆయుధం ఉంటుంది, బుల్లెట్స్ లేని ఆయుధాలు కూడా ఉంటాయి కదా. కానీ మరణాన్నైనా శాసించగలిగే ఆయుధంగా మన మనసు ఉండాలంటే సిలువ నేర్పించే అద్భుతమైన పాఠం ఏంటంటే, మొదటి పేతురు రాసిన పత్రిక 4:1 క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకోండి. ఎట్టి మనసును ఆయుధంగా ధరించుకోవాలంటే క్రీస్తు శ్రమ పడ్డాడు. అలాంటి మనసునే పెట్టుకోండి. అపోస్తలుడైన పౌలు కూడా క్రీస్తునకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి. అలాంటి మనసు గొప్ప ఆయుధం లాంటి. ఆ మరణం లాంటి క్లిష్టమైన సమస్యలను కూడా చాలా చులకనగా, చాలా ఈజీగా పరిష్కరించగలిగినది ఆ మనసు. ఇప్పుడు కూడా సమస్య నుంచి తప్పించుకోవాలని పరిగెత్తద్దు. సమస్యను ఎదుర్కొందాం. ఎలా ఎదుర్కొందాం? తండ్రి చిత్తానికి లోబడేవారిగా, తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవారిగా. అలాంటి మనసు అంటే దేవుని కోసం శ్రమ పడ్డానికైనా సిద్ధము అనే మనసు నీకు ఉందనుకో, అది గొప్ప ఆయుధం లాంటిది. సమస్యను తునాతునకలుగా ముక్కలు కొట్టగలిగిన గొప్ప మనసులాగా ఉంటుంది. అంతేగాని తప్పించుకునేవారు మీదకి వాళ్ళ యొక్క తప్పుల్ని వేరే వారి మీదకి నెట్టేసేవాళ్ళు. మనుషుల మీదకి ఏలెత్తి చూపించి వాళ్ళ వల్లే నా జీవితం పాడిపోయింది, వీళ్ళ వల్లే నా జీవితం పాడిపోయింది అనుకుంటూ మనుషుల మీద నిందలు వేసుకుంటూ బ్రతికేవారు ఏ నాటికి బాగుపడరు. ఒకవేళ బాగుపడ్డా కూడా అది నిలబడదు, వారి పిల్లలు అనుభవించలేరు. కానీ నీతిగా శ్రమ పడ్డానికే పెద్దపడగలేదు. మీరు గమనించినట్లయితే అబ్రహాము లోతు మన ఇద్దరం విడిపోదామయ్యా బాబు, నువ్వు కుడికి వెళ్తే నేను ఎడమకి వెళ్తాను, నువ్వు తూర్పుకి వెళ్తే నేను పడమరికి వెళ్తాను అని అబ్రహాం లోతుతో మాట్లాడినప్పుడు లోతు సొదొమ గొమొర సుఖమును సెలెక్ట్ చేసుకుంటాడు. సుఖముకు దగ్గరలో వెళ్ళి కూర్చుంటాడు. కానీ మీరు అబ్రహాముని గమనించినట్లయితే సుఖానికి దూరంగా గుడారం వేసుకుని బ్రతకడానికి, శ్రమ పడ్డానికి మనసు కలిగి ఉన్నాడు. జీవితంలో నిర్ణయాలు యవ్వనస్తులు ప్రత్యేకంగా శ్రమను ఆయుధంగా ధరించాలి. శ్రమనే ఆయుధంగా ధరించాలి. దేనికోసమైనా ఎలాంటి పనులైనా చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఆ పాఠం మనకు సిలువ నేర్పి, అలాంటి ఆయుధం వల్ల ఈ లోకమును మనం జయించగలుగుతాం. అదే బైబిల్ గ్రంథం చెప్తుంది. ఈ లోకమును జయించేది మన విశ్వాసం. గాడ్ బ్లెస్ యు.